హలో మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను తిరుపతి అండి. తిరుపతి నుంచేనా? ఓకే, స్వామివారి దర్శనం అయిందా? అయిందండి. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? తెలీదండి, నేను యుఎస్ నుంచి వచ్చాను, నాకు ఐడియా లేదు. ఓకే, అంటే ఎప్పుడు వచ్చారు లాస్ట్ ఇక్కడికి? లాస్ట్ ఇయర్ వచ్చాను. లాస్ట్ ఇయర్ తిన్నారు కదా, ఎలా అనిపించింది? లాస్ట్ ఇయర్ కొంచెం గట్టిగా ఇదిగా ఉందండి, ఇప్పుడు బాగానే ఉంది లడ్డు. పర్లేదా? ఓకే, అంటే కొంచెం బాగానే ఉందండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ధర్మవరం. ధర్మవరం నుంచి వచ్చారా? దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి. బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏంటి ప్రభుత్వ వస్తువులు, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? పర్వాలేదండి. అంటే అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుంది సార్. ఓకే, లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? బాగుంది సార్, టేస్ట్ ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు బాగుందా? గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా? పర్లేదు సార్. స్వామివారి మహాప్రసాదం లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? చాలా బాధేసింది సార్. ఇలా ఇంత పవిత్రమైన లడ్డూని మేము ఇంటికి వెళ్ళి ఎంతో మా వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చినట్టుగా మేము భావించి మేము దీన్ని మొక్కుంటాము. బట్ లడ్డూలో ఇంత కల్తీ జరిగినందుకు చాలా బాధ వేసింది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను బెంగళూరు నుంచి అండి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా అయిందండి. ఓన్లీ థింగ్ ఇస్ ద వెయిటింగ్ పీరియడ్ వాజ్ అ లిటిల్ మోర్. మేము దివ్యదర్శన్ ద్వారా వచ్చాము, సో వెయిటింగ్ పీరియడ్ వాజ్ అ లిటిల్ మోర్. సో ఆల్మోస్ట్ 2 hours we had to stay in compartments. కంపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు మీకు అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయా? అంటే అల్పాహారం కానీ, పాలు కానీ, అలాగే వాటర్ కానీ అన్ని అందుతున్నాయా? వాటర్ యాజ్ యూజువల్ ఉంది, బట్ అదర్వైజ్ వి గాట్ ది సాంబార్ రైస్ ఒకటి వచ్చిందండి. పాలు గట్రా ఏం లేవండి. యా, ఓకే, లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది ఇప్పుడు? యా, సో కంపేర్ టు లాస్ట్ టైం, మేము జూలైలో వచ్చాము లాస్ట్ టైం. సో లాస్ట్ టైం ఇట్ వాజ్ వెరీ స్వీట్, అది షుగర్ క్రిస్టల్స్ చాలా ఉండింది. బట్ దిస్ టైమ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ బెటర్, ఫార్ బెటర్. యా, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా, గతం బాగుంది అంటున్నారు? ఐ ఫీల్ ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు బాగుంది. బికాస్ దట్ వాజ్ వెరీ స్వీట్ అండ్ ప్రాబబ్లీ వెయిట్ కోసం దే ఆర్ యాడింగ్ టూ మచ్ ఆఫ్ షుగర్ క్రిస్టల్స్. బట్ నౌ ఇట్ ఈస్ మైల్డ్, కరెక్ట్ గా ఉంది, స్వీట్నెస్ అనేది కరెక్ట్ గా ఉంది. అంటే శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగింది అనగానే అసలు మీకు ఏమనిపించింది? We felt very bad అండి, బికాస్ ఇయర్లీ మేము ఏం లేదని అట్లీస్ట్ ఒక 3 to 4 times వస్తాము. సో ఎవ్రీ టైమ్ వెన్ వీ హియర్ దట్ ఇలా జరిగింది అని తెలుస్తూనే వీ ఫెల్ట్ రియలీ బ్యాడ్. సో స్వామి వారి దగ్గర కూడా ఇలా నడుస్తుంది అనేది వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సో ఐ హోప్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ అట్లీస్ట్ clears all that and మా భక్తుల కోసము whatever is required they can provide us with. Thank you. Thank you. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్ణాటక గుల్బర్గా డిస్ట్రిక్ట్. ఓకే, స్వామివారి దర్శనం అయిపోయిందా? 15 years నుంచి చేస్తున్నామండి. ఓకే, ఈ రోజు బాగా అయిందా స్వామివారి దర్శనం? చాలా బాగా అయింది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. ఓకే, అసలు సాక్షాత్ దేవుడి లాగా ఉన్నాయి. ఓకే, మీరు కంపార్ట్మెంట్ లో ఎదురు చూస్తున్నప్పుడు మీకు ఆహారం కానీ, పాలు కానీ, అలాగే వాటరు ఇవన్నీ అందుతున్నాయా? ఇది ఇండియాలోనే నా అనిపించామన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం తిరుపతినే హైజానిక్ ఫుల్, మంచిగా ప్లేస్, దేవుడు చాలా భక్తం ఉంది ఇక్కడ. ప్రసాదం కానీ, తినడానికి క్లీనింగ్ కానీ అన్ని బాగున్నాయి. ఓకే, స్వామివారి లడ్డు తిన్నారా? తిన్నాము. ఎలా ఉంది రుచి? 3 days నుంచి తింటున్నాం. ఎలా ఉంది? బాగుంది. అసలు ఇంకా ఫస్ట్ కినే ఇప్పుడు ఇంకా చేంజ్ ఉంది, బాగుంది. ఓకే, ఏం చేంజ్ ఉంది? డ్రై ఫ్రూట్స్ టేస్ట్, నెయ్యి, తుప్పము అని బాగున్నాయి టేస్ట్. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను అసలు ఇప్పుడు 15 times వస్తున్నది ఇక్కడ. పుట్టినప్పటి గతంలో లడ్డు టేస్ట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఏదైనా వ్యత్యాసం ఉందా? ఏం వ్యత్యాసం లేదు, సేమ్ ఉంది, బాగుంది. టేస్ట్ ఇంకా చాలా బాగుంది, ఇంకా చాలా బాగుంది. ఓకే, సోదరు ఎక్కడి నుంచి వస్తుంది? విజయనగరం నుంచి. ఓకే, స్వామివారి దర్శనం అయిందా? అయింది. ఓకే, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయి. ఓకే, లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో నెయ్యికి బదులుగా, అంటే స్వచ్ఛమైన నేతికి బదులుగా కల్తీ జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి కదా, ఏంటి, ఏమనిపించింది మీకు? నాకేం లేదండి, నాకు బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వరకు బాగానే ఉంది. నేను ఆల్రెడీ 1 year బ్యాక్ వచ్చాను, అప్పుడు నేను ఎక్కువ లడ్డు మూవ్ చేయలేదు. ఇప్పుడు అయితే బాగుంది, ప్రెజెంట్ అయితే చెప్తా. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? చెన్నై నుంచి వస్తున్నారు. చెన్నై నుంచి వచ్చారు. ఓకే, దర్శనం అయిందా? దర్శనం అయింది. స్వామివారి ప్రసాదం లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది? తీసుకున్నాను, బాగానే ఉంది. ఓకే, అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి క్వాలిటీ బాగున్నట్లే ఉంది. అంటే గతంతో పోలిస్తే క్వాలిటీ ఇప్పుడు బాగుందా? బాగానే ఉంది.
స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని వినగానే మీకు ఏమనిపించింది అసలు? చాలా బాధ ఇది. చాలా బాధపడినాం. స్వామి మీద మాకు అనంతమైన భక్తి. ఈ మాదిరి జరిగిందని 2-3 రోజులు మనసుకు చాలా కష్టమైంది. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. స్వామివారి దర్శనం అయిందా? అవును, అయిందండి. చక్కగా మీరు ప్రసాదం తిన్నారు కదా, ఎలా ఉంది లడ్డు? ప్రసాదం అంటే బాగుంది. అయినా ఈ లడ్డు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కదా ఫ్రీగా ఒక టికెట్ బేసిస్ మీద. సందులో వస్తుంటే ముందర ఒక సువాసన వచ్చేది. ఇప్పుడు కాదు, అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. అదే దాన్ని రావడమే బంద్ అయిపోయింది. ఒక ప్యూరిటీ అది అక్కడే కనిపించేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళీ చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో అనేది. ఏంటి అసలు అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అనగానే అసలు మీకు ఏమనిపించింది? మాకు తిరబుద్ధి అయ్యలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా సరే ఇప్పుడు నలుగురిని కనుక్కున్న తర్వాత ప్రసాదం తీసుకోవడానికి వచ్చాను నేను. అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది. వాళ్ళ అంటే పురోహితులను అడిగాను నేను. వాళ్ళు చెప్పేటప్పటికి వాళ్ళకి కరెక్ట్ అనిపించింది. నేను చెప్పాను, నేను అప్పుడు తీసుకున్నాను నేను. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్నప్రసాదం బాగుందండి. సోదరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే ఉండేది. మాది కమాండర్ జీప్ డ్రైవర్ నేను. అప్పుడప్పుడు లడ్డులు తింటుంటాము, కానీ ఇంతకు ముందు బాగుండేదిలే. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. లడ్డు టేస్ట్ చేశారా? చేసాం. ఎలా ఉంది? చేస్తానే ఉంటాం, ప్రతిరోజు చేస్తానే ఉంటాం. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎటువంటి తేడాలు ఉన్నాయి? అదే ఇంతకు ముందు స్మెల్ అనేది లేదు, ఇప్పుడు స్మెల్ బాగుంది. కొంచెం టేస్ట్ కూడా ఒక రకంగా బాగుంది. ఇంతకు ముందు అదొక రకమైన స్మెల్, అదొక రకమైన ధోరణిగా ఉండేది. అది ఇప్పుడేం లే, ఇప్పుడు పర్లే, బాగానే ఉంది. స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? అవి కూడా పర్లే. అంటే యాత్రికుల కన్నా తెలియదు, కానీ మేము ఇక్కడ వాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంటది. ఇప్పుడైతే పర్లే, చాలా బాగున్నాయి అన్ని. ఇంతకు ముందు అయితే వేస్ట్. ఏంటి స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అనగానే అసలు ఏమనిపించింది సార్? మాకే కోపం వస్తుంది, కొట్టాలనిపిస్తుంది. ఆ ఎదురుగ్గా ఉంటే నా జీవితంతోనే గుద్దేద్దాం అనిపిస్తుంది. ఆ పాపాత్ముల్ని ఆ పని చేసిన వాళ్ళని ఎదురుగ్గా ఉంటే నాకే గుద్దేయాలనిపిస్తుంది. తప్పు కదా అది. తినొచ్చు సార్, రాజకీయం అన్నాక తినొచ్చు, మీ ఇష్ట ప్రకారం మీరు తినొచ్చు, చేయొచ్చు. ఇదే కదా సంధానించి మన ఆఖరికి దేవుణ్ణి కూడా ఆ విధంగా చేస్తే ఏంది సార్ అది? అంటే వాళ్ళకి ఇంకా అసలు భయభక్తులు అనేటివి లేవు, ఏం లేవు. దేవుంటే ఆ విధంగా చేశారంటే ఇంకా మన మనుషుల గురించి ఏమని చెప్పండి, ఆడుకోరా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సరే సార్. హాయ్ జీ, వేర్ ఆర్ యు ఫ్రమ్? Yes, I am from Maharashtra. My name is Megha Tushar Navle. I came here first time to see Tirupati Balaji, and I took now laddus, but taste is awesome now. Taste is awesome. And it's different from previous and now. Okay. Yeah. What is the difference between earlier and now? Just I haven't tasted, but 4 years back I ate, but now I said don't know, but I am feeling more about ghee. Okay. Flavor. Okay. Taste is Awesome. awesome. And smell Good only. okay. Thank you so much. Thank you. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా అండి. దర్శనం బాగా జరిగిందా? చక్కగా జరిగింది, ఇబ్బంది లేదు. ప్రభుత్వ ఏర్పాట్లు, అంటే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? మాకేమి ఇబ్బందికరంగా అనిపించలేదు, కానీ ఒక్కటేంటంటేనండి, ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్ గైడెన్స్ వాళ్ళకి ఇవ్వమని అడగాలి. ఎంతసేపు ఈ వాలంటీర్స్ తొయ్యడానికి లాగడానికి తప్పితే మిగతావి ఇక్కడ లగేజ్ ఉంది, ఇక్కడేమో ఈ మొబైల్స్ పెట్టాలి, దానివల్ల లేట్ అయిపోతుంది, దానివల్ల తొక్కిసలాట వెళ్తుంది. ఈ వాలంటీర్స్కి మోర్ దెన్ పుషింగ్ కొంచెం ఫెసిలిటేట్ చేయమని చెప్పండి అంతే. బట్ లడ్డు మీరు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగా ఆ పాతది కాస్త ట్రాక్లోకి వస్తున్న ఫీలింగ్లో ఉంది. అంటే గతంలో మీరు ఎప్పుడు వచ్చారు గురుగారు ఇక్కడికి? మేము లాస్ట్ ఇయర్ వచ్చాం, ఫిబ్రవరిలో. ఇక్కడ కళ్యాణం కూడా చేయించాం. ఫిబ్రవరిలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వ్యత్యాసం ఏమైనా ఉందా? అప్పుడు కొంచెం పంజెంట్గా ఉంది, పంజెంట్ అంటే చాలా ఫెరోషియస్గా, ఇప్పుడు సాత్వికంగా ఉంది. కడప నుంచి కొంతమంది ముస్లిం సోదరిమణులు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇప్పుడే లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నారు. లడ్డు ప్రసాదం ఎలా ఉంది, రుచి ఎలా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కడప నుంచి వచ్చాము. కడప నుంచి వచ్చాను. ఎలా ఉంది లడ్డు? లడ్డు బాగుందండి. బాగుందా? బాగుంది. ఓకే. రుచి ఎలా ఉంది? రుచి కూడా బాగుందండి. వాసన? స్మెల్ కూడా బాగుంది, నెయ్యి వాసన బాగా. గతంలో ఎప్పుడన్నా వచ్చారమ్మా? వచ్చినానండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది?
2 years బ్యాక్ ఒకసారి వచ్చినాను. అప్పుడు కూడా బాగుందండి లడ్డు. ఓకే. ఇప్పుడు అంటే దానికి దీనికి ఏదన్నా వ్యత్యాసం అనిపిస్తుందా మీకు? వ్యత్యాసం అంటే ఏం అనిపించలేదండి. బాగుంది, అప్పటికైనా బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. ఓకే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ కడప నుంచి వస్తాం. కడప నుంచి. ఓకే. ఎలా ఉంది లడ్డు? చాలా బాగుంది. 2 years బ్యాక్ వచ్చాను. సేమ్ టేస్ట్, సేమ్ స్మెల్, బాగుంది, చాలా బాగుంది. ఓకే. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? అప్పటిపైకి ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాయి. ఓకే. నిజంగా చాలా బాగున్నాయి. అంత క్లీన్ గా ఉంది, మెయింటెనెన్స్ బాగుంది, చాలా తొందరగా కూడా దర్శనం అయింది, చాలా బాగుంది.